Hello everyone, welcome back to our channel Fluent of Spoken English, Telugu to English Easy. This is Satyankam Reddy. How are you all? రైట్, ఈరోజు క్లాస్లో మనం కంజంక్షన్స్ గురించి నేర్చుకుందామండి. ఓకేనా? ఏంటి కంజంక్షన్స్? కంజంక్షన్స్ అంటే ఏంటో తెలుసుగా? వీటినే కనెక్టర్స్ అని కూడా అంటాం అనమాట. కంజంక్షన్స్ ఆర్ యూస్డ్ టు కనెక్ట్ టు వర్డ్స్ ఆర్ టు స్టేట్మెంట్స్. అంటే మనకి రెండు వర్డ్స్ని కానీ రెండు సెంటెన్సెస్ని కానీ కనెక్ట్ చేయటానికి యూజ్ చేసేవే ఈ కంజంక్షన్స్. ఓకే, ఆ కంజంక్షన్స్ గురించి ఈరోజు క్లాస్ చెప్తాను. అయితే లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద క్లాసెస్. బట్ బిఫోర్ గోయింగ్ టు దట్ మీరేం చేయాలో మీకు తెలుసుగా. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్లూయెంట్ ఆఫ్ స్పోకెన్ ఇంగ్లీష్. ఓకే, అండ్ గంట సింబల్ని గట్టి కొట్టండి. మేము ఇక్కడ వీడియో అప్లోడ్ చేయగానే మీకు అప్డేట్ వస్తుంది. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే వెరీ ఈజియెస్ట్ మెథడ్లో ఇంగ్లీష్ నేర్చుకోవాలి, మాట్లాడాలి అనే వాళ్ళకి మన ఫ్లూయెంట్ అనేది బెస్ట్ ప్లాట్ఫామ్ అండి. ఆ విషయం అయితే నేను 100% నేను అష్యూరెన్స్ ఇస్తాను మీకు. మీరు కరెక్ట్గా కొంచెం ఫోకస్ చేసి నా వీడియోస్ని ఫాలో అయ్యి నీట్గా నోట్స్ ప్రిపేర్ చేసుకొని నేను ఇచ్చిన ఎగ్జాంపుల్స్ అన్నీ మీరు ట్రాన్స్లేట్ చేస్తూ ఇంకా మీ ఓన్గా మీరు ఎగ్జాంపుల్స్ క్రియేట్ చేసుకుని వాటిని యూజ్ చేయగలిగితే కనుక ఎనీబడీ కెన్ స్పీక్ ఇంగ్లీష్. ఐ కెన్ కాన్ఫిడెంట్లీ గివ్ యూ ద అష్యూరెన్స్. ట్రస్ట్ మీ. ఓకే రైట్, మరి లేట్ ఎందుకు టాపిక్లోకి వెళ్ళిపోదామా? ఓకే, సో కంజంక్షన్స్ అంటే చెప్పాను ఏంటి, రెండు వర్డ్స్ కానీ లేదా రెండు సెంటెన్సెస్ని కానీ కనెక్ట్ చేయడానికి యూజ్ చేసేవి కంజంక్షన్స్ అనమాట. అలాంటి కంజంక్షన్స్లో ఈరోజు ఒక రెండు కంజంక్షన్స్ తీసుకుందాం మనం ఎక్కువగా యూజ్ చేసేవి. సో వెన్ అండ్ వైల్. ఏంటండి? వెన్, వైల్. WHEN వెన్, WHILE వైల్ అనమాట. మరి వెన్ ఎప్పుడు యూజ్ చేస్తాం, వైల్ ఎప్పుడు యూజ్ చేస్తాం, అసలు వీటిని ఎలా యూజ్ చేస్తాం? ఓకేనా? వీటిని యూజ్ చేసుకొని సెంటెన్సెస్ని ఎలా కనెక్ట్ చేస్తాం అనేది ఈరోజు క్లాస్లో చూద్దాం. దానికి రూల్స్ ఏంటి, ఓకే, ఇవన్నీ కూడా చూద్దాం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా వెన్ అనగానే మనకేం గుర్తొస్తుంది మీనింగ్? ఎప్పుడు అని. కానీ ఇక్కడ వెన్ అంటే ఎప్పుడు అని కాదండి. సో వెన్ అంటే అప్పుడు అని మీనింగ్ వస్తుంది. అదేంటి సార్ అంటే, సో కంజంక్షన్స్లో అంటే వెన్ అనే కంజంక్షన్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఒక పని చేసినప్పుడు అనే మీనింగ్తో యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా మనం ఇండివిజువల్ సెంటెన్సెస్ తీసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నిన్న మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను. అప్పుడు వాడు టీవీ చూస్తున్నాడు అనమాట. ఓకేనా? నేను నిన్న మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను, అదొక సెంటెన్స్. నా ఫ్రెండ్ టీవీ చూస్తున్నాడు. ఎప్పుడు చూస్తున్నాడు? నేను వెళ్ళిన ఆ టైంలో వాడు టీవీ చూస్తున్నాడు. ఈ రెండింటిని ఏం చేస్తామంటే ఈ అప్పుడు అనే కనెక్టర్ యాడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ రెండు సెంటెన్స్ని ఒక ఫ్లోలో చెప్పాలనుకోండి, మనకు తెలుగు వచ్చు కదా, ఏమంటాం? నేను మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినప్పుడు వాడు టీవీ చూస్తున్నాడు. రైట్, డిడ్ యు గెట్ మై పాయింట్? నిన్న మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినప్పుడు వాడు టీవీ చూస్తున్నాడు. వెన్ ఐ వెంట్ టు మై ఫ్రెండ్స్ హౌస్ హీ వాజ్ వాచింగ్ టీవీ. ఓకే, వెన్ ఐ వెంట్ టు మై ఫ్రెండ్స్ హౌస్ ఎస్టర్డే హీ వాజ్ వాచింగ్ టీవీ. అయితే ఇక్కడ నేను మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను, వాడు టీవీ చూస్తున్నాడు. అయితే ఒకే ఫ్లోలో చెప్పాలంటే ఏమంటున్నాం? నేను మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినప్పుడు వాడు టీవీ చూస్తున్నాడు. వెళ్ళినప్పుడు అదనమాట విషయం. అంటే వెన్ అనే కంజంక్షన్కి మీనింగ్ ఏంటంటే అప్పుడు అనే మీనింగ్ వస్తుంది. ఓకేనా? ఇక్కడ ఇచ్చారు చూడండి. వెన్ అంటే ఒక పని చేసినప్పుడు, ఏ పనైనా. నేను చూడండి, వెళ్ళినప్పుడు. రకరకాల పనులు పెట్టుకుందాం. తిన్నప్పుడు, తాగినప్పుడు, చదివినప్పుడు, మాట్లాడినప్పుడు, నేను విన్నప్పుడు. ఓకేనా? నిన్న క్లాస్ విన్నప్పుడు నాకేమీ అర్థం కాలేదు. అనమాట. ఓకే, వెన్ ఐ లిసన్ టు ద క్లాస్ ఎస్టర్డే ఐ డిడ్ంట్ గెట్ ఎనీథింగ్. అంటే నేను నిన్న క్లాస్ విన్నాను, నాకు అర్థం కాలేదు. ఇలా బాగాలేదు కదా మాట్లాడడానికి. రెండింటిని కలిపి మాట్లాడాలి. కలపాలంటే ఒక కంజంక్షన్ కావాలి. ఓకేనా? రైట్, అందుకే మనం ఏమంటాం? నేను నిన్న క్లాస్ విన్నప్పుడు నాకేం అర్థం కాలేదు. ఓకేనా? నిన్న సార్ చెప్పినప్పుడు నాకేం అర్థం అవ్వలేదు. వెన్ సార్ taught yesterday I didn't get anything, I didn't understand anything. ఓకే, డిడ్ యు గెట్ మై పాయింట్? నో. అలా అనమాట. అంటే ఒక పని చేసినప్పుడు, చదివినప్పుడు, ఆడినప్పుడు, తిన్నప్పుడు, ఉన్నప్పుడు, మాట్లాడినప్పుడు, అడిగినప్పుడు, చెప్పినప్పుడు, ఇచ్చినప్పుడు, తీసుకున్నప్పుడు. ఓకేనా? ఇలా
ఒక పని చేసినప్పుడు అనడానికి మనం ఈ వెన్ అనే కంజంక్షన్ యూజ్ చేస్తాం. ఓకేనా? అలాగే మరి బీ ఫార్మ్ స్టేట్స్లో ఉన్నప్పుడు, నేను నిన్న ఇంట్లో ఉన్నప్పుడు, వెన్ ఐ వాజ్ ఎట్ హోమ్. ఓకేనా? నేను ఆఫీస్లో ఉన్నప్పుడు, ఓకేనా? నేను ప్రశాంతంగా ఉన్నప్పుడు వాడు వచ్చి డిస్టర్బ్ చేశాడు నన్ను. నేను ప్రశాంతంగా ఉన్నప్పుడు వాడు వచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తాడు. ఓకేనా? నేను హ్యాపీగా ఉన్నప్పుడు, ఓకేనా? ఇలా, లేదా నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు నేను నీకు ఇస్తాను. ఓకేనా? నేను మీటింగ్లో ఉన్నప్పుడు నన్ను డిస్టర్బ్ చేయదు. సో వెన్ ఐఎమ్ ఇన్ ద మీటింగ్, డోంట్ డిస్టర్బ్ మీ. ఇలా అంటే ఒక పని చేసినప్పుడు లేదా ఉన్నప్పుడు అన్నప్పుడు మనం ఏ కంజంక్షన్ యూజ్ చేయాలి? వెన్. ఓకేనా? అర్థమైంది కదా? వెన్ అంటే ఒక పని చేసినప్పుడు లేదా ఉన్నప్పుడు. రైట్. ఇకపోతే నెక్స్ట్ వైల్. వైల్ చూడండి, ఒక పని చేస్తూ ఉన్నప్పుడు అంటే వెన్తో వచ్చే సెంటెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి సింపుల్ టెన్సెస్లో వస్తాయి. వెన్తో వచ్చే సెంటెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి సింపుల్ టెన్సెస్తో వస్తాయి. చూడండి, వెన్ ఐ లిసన్డ్ టు ద క్లాస్ ఎస్టర్డే. వెన్ ఐ లిసన్డ్ సింపుల్ పాస్ట్లో యూజ్ చేసాం. ఓకే. వెన్ ఐ గో హోమ్ లేదా వెన్ ఐ రీచ్ హోమ్ ఐ విల్ కాల్ యూ. నేను ఇంటికి చేరినప్పుడు నీకు కాల్ చేస్తాను. ఓకేనా? అతను అడిగినప్పుడు నేను సమాధానం చెప్తాను. వెన్ హీ ఆస్క్స్ మీ ఐ విల్ ఆన్సర్ హిమ్. ఓకే, ఇలా అనమాట. అంటే వెన్తో వచ్చేటప్పుడు సింపుల్ టెన్సెస్లో యూజ్ చేస్తామండి. అదే వైల్తో ఉన్నవి ఏంటంటే కంటిన్యూస్ టెన్సెస్తో వస్తాయి అన్నమాట. ఒక పని చేస్తూ ఉన్నప్పుడు, నేను చదువుతూ ఉన్నప్పుడు, నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఒక పని చేస్తూ ఉన్నప్పుడు కదా, నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు, నేను టీచ్ చేస్తూ ఉన్నప్పుడు మీరు జాగ్రత్తగా వినాలి. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మీరు కేర్ఫుల్గా వినాలి. వైల్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ యూ షుడ్ లిసన్ వెరీ కేర్ఫుల్లీ. ఓకే, వైల్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ యూ షుడ్ లిసన్ వెరీ కేర్ఫుల్లీ. ఇలా అంటే ఒక పని చేస్తూ ఉన్నప్పుడు, తింటూ ఉన్నప్పుడు, మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఆడుతూ ఉన్నప్పుడు, పాడుతూ ఉన్నప్పుడు, రాస్తూ ఉన్నప్పుడు, చెప్తూ ఉన్నప్పుడు. ఓకే, ఇలా అంటే ఒక పని చేస్తూ ఉన్నప్పుడు అంటే మనం వైల్ అనే కంజంక్షన్ యూజ్ చేస్తాం. ఒక పని చేసినప్పుడు అంటే మనం వెన్ అనే కంజంక్షన్ యూజ్ చేస్తాం. ఐ హోప్ యూ కుడ్ అండర్స్టాండ్. ఓకే, సో డిడ్ యూ గెట్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ, వెన్ అండ్ వైల్? ఒక పని చేసినప్పుడు అంటే వెన్తో స్టార్ట్ చేయాలి, ఒక పని చేస్తూ ఉన్నప్పుడు అంటే మనం వైల్తో స్టార్ట్ చేయాలి. సో ఫస్ట్ ఈ రెండింటికి డిఫరెన్స్ మనం క్లారిటీ తెచ్చుకుందాం. లెట్స్ డూ వన్ థింగ్. నేను కొన్ని వర్డ్స్ చెప్తూ ఉంటాను, వెన్నా వైలా మీరు గెస్ట్ చేస్తూ ఉండండి. ఓకేనా? అడిగినప్పుడు, చదివినప్పుడు, రాస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, అమ్మినప్పుడు, కొంటున్నప్పుడు, తిన్నప్పుడు, ఆడుతూ ఉన్నప్పుడు, పాడినప్పుడు, వెళ్ళినప్పుడు, వచ్చినప్పుడు, రాస్తున్నప్పుడు, తాగుతున్నప్పుడు, ఇస్తున్నప్పుడు, ఇచ్చినప్పుడు. మీకు డిఫరెన్స్ తెలుస్తుందా? ఓకేనా? ఒక పని చేసినప్పుడు అంటే వెన్, ఒక పని చేస్తూ ఉన్నప్పుడు అంటే వైల్. అంటే సెంటెన్స్ చూడగానే ఫస్ట్ మనం వెన్తో స్టార్ట్ చేయాలా, వైల్తో స్టార్ట్ చేయాలా, ఈ క్లారిటీ వచ్చేసేయాలండి. దిస్ ఇస్ ద ఫస్ట్ రూల్. అంటే రెండు సెంటెన్స్ని కనెక్ట్ చేసినప్పుడు, మనం తెలుగులో మనకు ఆ ఫీలింగ్ వచ్చినప్పుడు, ఇంగ్లీష్లో మనం మాట్లాడాల్సి వచ్చినప్పుడు అది వెన్నా వైలా, ఫస్ట్ అది వినగానే సెంటెన్స్ మన బ్రెయిన్లోకి రాగానే మనకు క్లారిటీ వచ్చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను నిన్న బీచ్ రోడ్లో వెళ్తున్నప్పుడు ఒక యాక్సిడెంట్ చూశాను. ఇదే విషయం నేను ఇంగ్లీష్లో చెప్పాలనుకుంటున్నాను. నేను నిన్న బీచ్ రోడ్లో వెళ్తున్నప్పుడు నేను ఒక యాక్సిడెంట్ చూశాను. అయితే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇది వెన్నా వైలా డెసిషన్ తీసుకోవాలి. మీకు ఆల్రెడీ క్లారిటీ వచ్చేసి ఉంటుంది వెన్నా వైలా అనేది. నేను నిన్న బీచ్ రోడ్లో వెళ్తూ ఉన్నప్పుడు కాబట్టి ఏమొస్తుంది? వైల్. ఓకే, నాకు వైల్తో స్టార్ట్ చేయాలని క్లారిటీ వచ్చేసింది. అయితే ఇక్కడ వైల్ ఐ వాజ్ గోయింగ్ ఆన్ బీచ్ రోడ్, ఐ సా ఎన్ యాక్సిడెంట్. ఓకే, అయితే ఇక్కడ సార్ వెన్ వైలు బాగానే ఉంది, కరెక్టే. వైల్ ఐ వాజ్ గోయింగ్ ఆన్ బీచ్ రోడ్ ఐ సా ఎన్ యాక్సిడెంట్ అన్నారు కదా, ఇది పాస్ట్లో ఉంది కదా.
అయితే ఇక్కడ చూడండి, రెండు సెంటెన్సెస్ పాస్ట్లోనే ఉన్నాయి. మరి ఇది పాస్ట్లో మాట్లాడాలా, ప్రెజెంట్లో మాట్లాడాలా, ఫ్యూచర్లో మాట్లాడాలా, దీనికి ఏమైనా రూల్స్ ఉన్నాయా అంటే ఎస్, అబ్సల్యూట్లీ ఉన్నాయి. అంటే మరి ఇక్కడ రెండు సెంటెన్సెస్ ఉన్నాయి, మరి నేను ఇక్కడ రెండు పాస్ట్లోనే చెప్పాను. చూడండి, వైల్ ఐ వాజ్ గోయింగ్ ఆన్ బీచ్ రోడ్ ఐ సా ఎన్ యాక్సిడెంట్. ఓకే, అంటే వాజ్ గోయింగ్ పాస్ట్ కంటిన్యూస్, ఐ సా ఎన్ యాక్సిడెంట్ సింపుల్ పాస్ట్. అంటే మీరు పాస్ట్లో ఏవైనా వాడుకుందాం, అది సింపుల్ పాస్ట్ కావచ్చు, పాస్ట్ కంటిన్యూస్ కావచ్చు, లేదా ఎబిలిటీస్లో కుడ్ కావచ్చు, మోడల్స్లో ఏవైనా పాస్ట్ సెంటెన్స్లు యూజ్ చేసుకోవాలి. అంటే మొత్తానికి ఇక్కడ నేను రెండు పాస్ట్ వాడాను. ఎందుకు సార్ అంటే ఎస్, ఇక్కడ రూల్ ఉందండి. ఏంటి అంటే ఇక్కడ రెండు సెంటెన్స్లు ఉన్నాయి కదా. ఫస్ట్ సెంటెన్స్ అంటే ఫస్ట్ సెంటెన్స్ అనేది ఏంటి అంటే కంజంక్షన్తో వచ్చే సెంటెన్స్ ఫస్ట్ సెంటెన్స్, దానికి తర్వాత వచ్చే సెంటెన్స్ నార్మల్ సెంటెన్స్. రెండు సెంటెన్స్లు ఉన్నాయి, అది మెయిన్ సెంటెన్స్ అవుతుంది. ఒకటి కంజంక్షన్తో వచ్చే సెంటెన్స్, ఇంకొకటి మెయిన్ సెంటెన్స్. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మెయిన్ సెంటెన్స్ ఏదైతే ఉందో అది పాస్ట్లో ఉంటే ఫస్ట్ సెంటెన్స్ అంటే కంజంక్షన్తో వచ్చే సెంటెన్స్ కూడా పాస్ట్లోనే ఉండాలి. అంటే పాస్ట్ రూల్ ఏంటండి, పాస్ట్ ప్లస్ పాస్ట్, అది వెన్కైనా వైల్కైనా. అంటే మీరు పాస్ట్లో మాట్లాడాల్సి వచ్చినప్పుడు రెండు సెంటెన్స్లు కూడా దేంట్లో ఉండాలి, పాస్ట్లోనే ఉండాలి. ఫస్ట్ సెంటెన్స్ ఏంటి, కంజంక్షన్తో స్టార్ట్ అవుతుంది, వెన్తో కానీ వైల్తో కానీ, అది ఫస్ట్ సెంటెన్స్. సెకండ్ సెంటెన్స్ ఏంటి, మెయిన్ సెంటెన్స్. చూడండి, నేను నిన్న బీచ్ రోడ్లో వెళ్తున్నప్పుడు, ఇది ఫస్ట్ సెంటెన్స్. నేను నిన్న బీచ్ రోడ్లో వెళ్తున్నప్పుడు నేను ఒక యాక్సిడెంట్ చూశాను. ఇక్కడ సార్ నిన్న అని మెన్షన్ చేశారు కదా, ముందే తెలిసిపోయింది కదా, నిన్న అని మెన్షన్ చేశాను కాబట్టి ఓకే. అది చేయకుండా చెప్పినా కూడా నేను బీచ్ రోడ్లో వెళ్తున్నప్పుడు ఒక యాక్సిడెంట్ చూశాను, నేను ఇక్కడ టైం మెన్షన్ చేయలేదు, కానీ చూశాను అనగానే మనకి యాక్షన్ కంప్లీట్ అయిపోయింది, అంటే పాస్ట్ అని క్లారిటీ వచ్చింది. అంటే సెకండ్ సెంటెన్స్ పాస్ట్లో ఉంటే ఫస్ట్ సెంటెన్స్ కూడా పాస్ట్లోనే ఉండాలి. అయితే చెప్పాను మీకు ఆల్రెడీ, వెన్ అనేది సింపుల్ టెన్సెస్తో స్టార్ట్ చేస్తాం, వైల్ అనేది కంటిన్యూస్ టెన్సెస్తో స్టార్ట్ చేస్తాం. కాబట్టి నేను బీచ్ రోడ్లో వెళ్తూ ఉన్నాను అంటే వెళ్తూ ఉన్నప్పుడు, కాబట్టి వైల్ ఐ వాజ్ గోయింగ్ ఆన్ బీచ్ రోడ్, వైల్ ఐ వాజ్ గోయింగ్ ఆన్ బీచ్ రోడ్ ఐ సా అన్ యాక్సిడెంట్, ఐ సా అన్ యాక్సిడెంట్. అంటే రెండు సెంటెన్స్లు పాస్ట్లో ఉండాలండి. ఇస్ దట్ క్లియర్? అది వెన్కైనా వైల్కైనా. ఫస్ట్ మనం సెంటెన్స్ చూడగానే వెన్నా వైలా డిసైడ్ చేసుకోవాలి. సెకండ్ పాయింట్ ఏంటి అంటే అది పాస్టా ప్రెజెంటా ఫ్యూచరా కూడా చూసుకోవాలి. ఓకే, సో పాస్టా ప్రెజెంటా ఫ్యూచర్ అనేది చూసుకుంటే అప్పుడు మనం రెండు పాస్ట్లో మాట్లాడాలా. అదే ఒకవేళ ప్రెజెంట్ అనుకోండి మీరు మాట్లాడేది, రెండు సెంటెన్స్లు కూడా ప్రెజెంట్లోనే వస్తాయి. ఓకేనా? అంటే సెకండ్ సెంటెన్స్ ప్రెజెంట్లో ఉంటే ఫస్ట్ సెంటెన్స్ కూడా ప్రెజెంట్లోనే ఉండాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, నేను చదువుతున్నప్పుడు మొబైల్ చూడను. నేను చదువుతున్నప్పుడు మొబైల్ చూడను. ఇక్కడ చూడండి, నేను చదువుతూ ఉన్నప్పుడు అని సెంటెన్స్ ఉంది. ఓకే, అయితే ఇక్కడ చదువుతూ ఉన్నప్పుడు అంటే ఒక పని చేస్తూ ఉన్నప్పుడు, వెన్నా వైలా, వైల్. అయితే ఇక్కడ సార్ మరి నేను పాస్ట్లో మాట్లాడాలా, ప్రెజెంట్లో మాట్లాడాలా, ఫ్యూచర్లో మాట్లాడాలా? ఇది నేను మొబైల్ యూజ్ చేయను, నేను చదువుతున్నప్పుడు మొబైల్ యూజ్ చేయను. నేను మొబైల్ యూజ్ చేయను అంటే ఎప్పుడు చేయను, ఎప్పుడు చేయను. చదువుతున్నప్పుడు ఎప్పుడు చేయను. ఎప్పుడు చేసే పనులు, ఎప్పుడు చేయని పనులు మనం ఎక్కడ యూజ్ చేస్తాం, సింపుల్ ప్రెజెంట్. అంటే సెకండ్ సెంటెన్స్ ప్రెజెంట్లో ఉంది కాబట్టి ఇది కూడా ప్రెజెంట్లో యూజ్ చేయాలి. ఇప్పుడు మనకి ఇక్కడ ఎలా స్టార్ట్ చేస్తాం, వైల్. అయితే మరి కంటిన్యూస్ అని చెప్పుకున్నాం కదా, వైల్తో కంటిన్యూస్ సెంటెన్సెస్ వస్తాయి కాబట్టి వైల్ ఐఎమ్ స్టడీయింగ్, వైల్ ఐఎమ్ స్టడీయింగ్ ఐ డోంట్ యూజ్ మొబైల్, ఐ డోంట్ యూజ్ మొబైల్. అంటే ఇందాక చూడండి, వైల్ ఐ వాజ్ గోయింగ్ ఐ సా అన్ యాక్సిడెంట్, వైల్ ఐఎమ్ స్టడీయింగ్ ఐ డోంట్ యూజ్ మొబైల్. అంటే అక్కడ రెండు పాస్ట్లోనే ఉన్నాయి, ఇక్కడ రెండు ప్రెజెంట్లో ఉన్నాయి. అలా కాకుండా ఒకవేళ ఫ్యూచర్లో మాట్లాడినప్పుడు, ఇక నుంచి నేను చదువుతున్నప్పుడు మొబైల్ యూజ్ చేయను, ఇక నుంచి నేను చదువుతున్నప్పుడు మొబైల్ యూజ్ చేయను. అయితే ఎప్పుడైతే ఎక్కడి నుంచి అన్నామో ఆటోమేటిక్గా ఫ్యూచర్ మన క్లారిటీ వచ్చేసింది. అయితే మరి ఫ్యూచర్ గురించి మాట్లాడాల్సి వస్తే ఏం చేయాలి సార్ అంటే ఫస్ట్ సెంటెన్స్ ప్రెజెంట్లో ఉండాలి, సెకండ్ సెంటెన్స్ ఫ్యూచర్లో ఉండాలి. ఫస్ట్ సెంటెన్స్ అంటే తెలుసుగా, కంజంక్షన్స్తో యూజ్ చేసే వాటిని ఫస్ట్ సెంటెన్స్ అంటాం. నేను ఇక నుంచి చదువుతున్నప్పుడు మొబైల్ యూజ్ చేయను. అయితే ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్ ప్రెజెంట్లో ఉండాలి కదా, వైల్ ఐఎమ్ స్టడీయింగ్. ఎందుకని, వైల్ అనేది కంటిన్యూస్తో రావాలని చెప్పుకున్నాం, మరి ప్రెజెంట్ కాబట్టి వైల్ ఐఎమ్ స్టడీయింగ్
I won't use mobile from now. While I'm studying, I won't use mobile from now. సో ఇలా అనమాట. వెన్కైనా వైల్కైనా సేమ్ థియరీ అండి, ఒకటే థియరీ. ఓకేనా? అది పాస్ట్ అయినా, ప్రెజెంట్ అయినా, ఫ్యూచర్ అయినా. సో 2 సెంటెన్స్లు పాస్ట్లోనే ఉండాలి పాస్ట్ అయితే. లేదు మీరు ప్రెజెంట్లో మాట్లాడితే 2 సెంటెన్స్లు ప్రెజెంట్లోనే ఉండాలి. లేదు మీరు ఫ్యూచర్లో మాట్లాడితే 2 సెంటెన్స్లు ఫ్యూచర్లో ఉండకూడదు. ఫస్ట్ సెంటెన్స్ ప్రెజెంట్లో ఉండాలి, సెకండ్ సెంటెన్స్ ఫ్యూచర్లో ఉండాలి. గాట్ ఇట్? ఐ హోప్ యూ కుడ్ అండర్స్టాండ్ వెరీ ఈజీలీ, రైట్? ఈవెన్ వెన్ అయినా అంతే. ఫర్ ఎగ్జాంపుల్, నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు చార్మినార్ చూశాను. నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు చార్మినార్ చూశాను. వెళ్ళినప్పుడు అనగానే ఎస్, ఒక పని చేసినప్పుడు కాబట్టి ఇది విన్నా, నాకు క్లారిటీ వస్తుంది. అయితే మరి పాస్ట్లో మాట్లాడాలా, ప్రెజెంట్లో మాట్లాడాలా, ఫ్యూచర్లో మాట్లాడాలా? సెకండ్ సెంటెన్స్ చూద్దాం. నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు చార్మినార్ చూశాను. చూశానంటే యాక్షన్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి, పాస్ట్ కాబట్టి, అంటే ఇప్పుడు 2 పాస్ట్లోనే మాట్లాడాలి. When I went to Hyderabad, I visited Charminar. లేదా I saw Charminar. I visited చార్మినార్ అనేది ఒక పెద్ద ప్లేస్ కాబట్టి I visit చేశాను కాబట్టి I visited Charminar. Got it? నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు ప్రతిసారి చార్మినార్ విజిట్ చేస్తాను. నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు ప్రతిసారి చార్మినార్ విజిట్ చేస్తాను. మళ్ళీ ఇక్కడ చూడండి, వెళ్ళినప్పుడే అన్నాం, వెన్ అని తెలుసు. మరి పాస్ట్లో మాట్లాడదామా, ప్రెజెంట్లో మాట్లాడదామా, ఫ్యూచర్లో మాట్లాడదామా? అంటే ప్రతిసారి విజిట్ చేస్తానంటున్నాం కాబట్టి రెగ్యులర్గా చేసే పని ప్రెజెంట్లో మాట్లాడాలి. సో ఇప్పుడు 2 ప్రెజెంట్లో వస్తాయి, రైట్? సో వెన్ ఐ గో టు, మరి ప్రెజెంట్లో కదా 2, ఇందాకేమన్నాం వెన్ ఐ వెంట్ టు, కానీ ఇప్పుడు 2 ప్రెజెంట్ కాబట్టి ఏమన్నాం? వెన్ ఐ గో టు హైదరాబాద్, ఐ విజిట్ చార్మినార్ ఎవ్రీ టైమ్. వెన్ ఐ గో టు హైదరాబాద్, ఐ విజిట్ చార్మినార్ ఎవ్రీ టైమ్. నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు ప్రతిసారి చార్మినార్ విజిట్ చేస్తాను. లేదు, ఈసారి హైదరాబాద్ వెళ్ళినప్పుడు నేను చార్మినార్ విజిట్ చేస్తాను. ఈసారి హైదరాబాద్ వెళ్ళినప్పుడు నేను చార్మినార్ విజిట్ చేస్తాను. వెళ్ళినప్పుడు అనగానే మనకు వెన్ అని తెలుసు. ఈసారి అన్నాం కాబట్టి అది ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇప్పుడు ఫ్యూచర్ అయితే ప్రెజెంట్ ప్లస్ ఫ్యూచర్ కాబట్టి వెన్ ఐ గో టు హైదరాబాద్ దిస్ టైమ్ ఐ విల్ విజిట్ చార్మినార్. వెన్ ఐ గో టు హైదరాబాద్ దిస్ టైమ్ ఐ విల్ విజిట్ చార్మినార్. దిస్ సింపుల్ అండి, సింపుల్ లాజిక్. ఓకేనా? మీరు పాస్ట్లో మాట్లాడాలంటే 2 సెంటెన్స్లు పాస్ట్లోనే ఉండాలి. ఓకే, అంటే కంజంక్షన్తో వచ్చి స్టేట్మెంట్ పాస్ట్లోనే ఉండాలి, మెయిన్ సెంటెన్స్ కూడా పాస్ట్లోనే ఉండాలి. మీరు ప్రెజెంట్లో మాట్లాడాల్సి వస్తే 2 సెంటెన్స్లు ప్రెజెంట్లో ఉండాలి, కంజంక్షన్తో వచ్చే ఫస్ట్ సెంటెన్స్ ప్రెజెంట్లోనే ఉండాలి, మెయిన్ సెంటెన్స్ కూడా ప్రెజెంట్లోనే ఉండాలి. మీరు ఫ్యూచర్లో మాట్లాడాల్సి వస్తే మాత్రం ఫస్ట్ సెంటెన్స్ అంటే కంజంక్షన్తో వచ్చే సెంటెన్స్ ప్రెజెంట్లో ఉండాలి, నెక్స్ట్ సెంటెన్స్ మాత్రం ఫ్యూచర్లో ఉండాలి. సో దీస్ ఆర్ ద రూల్స్. అండ్ మెయిన్ టార్గెట్ ఏంటి చెప్పాను కదా, వెన్నా వైలా. సింపుల్ టెన్సెస్తో అయితే వెన్ యూజ్ చేస్తాం, కంటిన్యూస్ టెన్సెస్తో అయితే వైల్ యూజ్ చేస్తాం. దిస్ సింపుల్. ఇస్ ఇట్ క్లియర్? సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో వీటి మీద కొన్ని ఎగ్జాంపుల్స్ చేస్తే మనకి ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ యాడ్ చేశాను కదా, ఎగ్జాంపుల్స్ చెప్పేటప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ దెన్, రైట్? ఇక్కడ చూడండి, ఫస్ట్ సెంటెన్స్. ఫస్ట్ ఒక పని చేద్దామా, వెన్నా వైలా డిసైడ్ చేసేద్దాం, ఈజీగా అయిపోతుంది. స్టూడెంట్స్ లిఫ్ట్లో ఉన్నప్పుడు పవర్ పోయింది. స్టూడెంట్స్ లిఫ్ట్లో ఉన్నప్పుడు, ఒక పని చేసినప్పుడు, ఉన్నప్పుడు అంటే మనకి ఏంటండి వెన్. మేము క్రికెట్ ఆడుతున్నప్పుడు వర్షం పడింది. మేము క్రికెట్ ఆడుతూ ఉన్నప్పుడు వర్షం పడింది. మీరు క్యాచ్ చేస్తారన్న విషయం నాకు అర్థమైంది, అయినా కూడా చెప్తాను వినండి. ఓకేనా? ఆడుతూ ఉన్నప్పుడు కంటిన్యూస్, సో వైల్. యాడ్స్ వచ్చినప్పుడు గీత ఛానల్ మారుస్తుంది. గీత ఛానల్ చేంజ్ చేస్తుంది, యాడ్స్ వస్తే చిరాకు తనకి, అందుకే ఛానల్. మనం కూడా అలా చేసి ఉంటాం కదా చిన్నప్పుడు చాలాసార్లు. ఓకేనా? ఇప్పుడంటే యూట్యూబ్ యాడ్లు వచ్చేసి మనం ఏం చేయలేకపోతాం, స్కిప్ కొడతాం కదా ఇప్పుడు అలా. ఎందుకంటే ఇప్పుడు టీవీలో సినిమాలు చూడడం ఎప్పుడో మానేసాం, అంతా యూట్యూబ్లు, నెట్ఫ్లిక్స్లు, అమెజాన్లు. ఓకేనా? రైట్. యాడ్స్ వచ్చినప్పుడు గీతా ఛానల్ చేంజ్ చేస్తుంది. యాడ్స్ వచ్చినప్పుడు, ఒక పని చేసినప్పుడు వెన్. నేను 10th ఫస్ట్ వచ్చినప్పుడు మా నాన్నగారు అందరికీ స్వీట్స్ పంచారు. మరి పంచుతారు ఆటోమేటిక్గా, 10th ఫస్ట్ వచ్చామంటే మామూలు మాటల. ఇప్పుడు కాదనుకోండి, ఇప్పుడు అందరూ వస్తున్నారు. ఒకప్పుడు మరి అదొక రకమైన బ్యాటిల్ అనమాట, రైట్? సో నేను 10th ఫస్ట్ వచ్చినప్పుడు మా నాన్నగారు అందరికీ స్వీట్స్ పంచారు. వచ్చినప్పుడు ఇది కూడా వెన్నే. నేను కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు మొబైల్ యూజ్ చేయను, చేయకూడదు.
గుర్తుపెట్టుకోండి, మర్చిపోవద్దు అందరూ కూడా. దట్టు రేపు 1 జాన్యువరి, ఓకేనా? సో కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు మొబైల్ యూజ్ చేయడమే కాదు, ఓకేనా? డ్రింక్ చేసినప్పుడు కార్ డ్రైవ్ చేయకూడదు, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. నేను కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు మొబైల్ యూజ్ చెయ్యను. ఓకే, రైట్. చేస్తూ ఉన్నప్పుడు వైల్. మా మదర్ కూరగాయలు తరుగుతున్నప్పుడు వేలు కట్ చేసుకున్నారు. మా మదర్ కూరగాయలు తరుగుతున్నప్పుడు వేలు తరుగుతూ ఉన్నప్పుడు, సో ఇది కూడా వైల్ కదా. మేము డిగ్రీలో ఉన్నప్పుడు మాకు క్యాంపస్ ఇంటర్వ్యూస్ లేవు, నిజంగానే లేవు. ఉంటే ఈ పాటికి ఎక్కడో, సర్లే ఇంక ఇప్పుడు అనుకున్న ఉపయోగం ఏం లేదు కదా. రైట్, మేము డిగ్రీలో ఉన్నప్పుడు మా క్యాంపస్ ఇంటర్వ్యూస్ లేవు. ఓకే, డిగ్రీలో ఉన్నప్పుడు వెన్న. మా కజిన్ నిద్రపోతున్నప్పుడు గురక పెడతాడు. కష్టమైన పని ఇది కొంచెం వినడానికి. మా కజిన్ నిద్రపోతున్నప్పుడు గురక పెడతాడు. నిద్రపోతూ ఉన్నప్పుడు వైల్. సో వెన్ వైల్ ఎంత ఈజీగా క్లారిటీ వచ్చింది. ఓకేనా, ఫైన్ కదా. ఇప్పుడు సెంటెన్సెస్ కూడా ట్రాన్స్లేట్ చేద్దాం. ఓకే, రూల్స్ గుర్తున్నాయి కదా. పాస్ట్ అయితే 2 సెంటెన్స్లు పాస్ట్లోనే ఉండాలి. ప్రెజెంట్ అయితే 2 సెంటెన్స్లు ప్రెజెంట్లో ఉండాలి. ఫ్యూచర్ అయితే మాత్రం ప్రెజెంట్ ప్లస్ ఫ్యూచర్. వెన్ అయితే సింపుల్ టెన్సెస్లో వస్తాయి ఫస్ట్ సెంటెన్స్. వైల్ అయితే మాత్రం ఫస్ట్ సెంటెన్స్ కంటిన్యూస్లో ఉంటుంది అనమాట. మిగతా దేంట్లో ఉన్నా పర్లా, అది సింపుల్ అవ్వచ్చు, కంటిన్యూస్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కానీ ఫస్ట్ సెంటెన్స్కి మాత్రమే ఇది అప్లికేబుల్. వెన్ అయితే ఫస్ట్ సెంటెన్స్ సింపుల్లో ఉండాలి. వైల్ అయితే ఫస్ట్ సెంటెన్స్ కంటిన్యూస్లో ఉండాలి. గుర్తుపెట్టుకోండి, రైట్? షల్ వి? స్టూడెంట్స్ లిఫ్ట్లో ఉన్నప్పుడు పవర్ పోయింది. ఏంటండి? స్టూడెంట్స్ లిఫ్ట్లో ఉన్నప్పుడు పవర్ పోయింది. పోయింది కదా, పాస్ట్ కాబట్టి ఇప్పుడు 2 పాస్ట్లో చెప్పాలి. వెన్, ఎందుకని వెన్ కాబట్టి. వెన్ స్టూడెంట్స్ వర్ ఇన్ ద లిఫ్ట్, వెన్ స్టూడెంట్స్ వర్ ఇన్ ద లిఫ్ట్. మరి పవర్ పోయిందంటే ఏమన్నాం? ద పవర్ వెంట్ ఆఫ్. ద పవర్ వెంట్ ఆఫ్. ఓకే, when students were in the lift, the power went off. Is that clear? This is the first sentence. నోట్ చేసుకోండి, గుర్తుపెట్టుకోండి, ప్రాక్టీస్ చేయండి, మర్చిపోవద్దు. నెక్స్ట్ సెకండ్ వన్. మేము క్రికెట్ ఆడుతున్నప్పుడు వర్షం పడింది. మేము క్రికెట్ ఆడుతున్నప్పుడు వర్షం పడింది. ఓకే, ఆల్రెడీ వైల్ అని మనకు తెలుసు. వర్షం పడింది అంటే యాక్షన్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి పాస్ట్, అంటే 2 పాస్ట్లోనే రావాలి. అయితే వైల్ కాబట్టి ఫస్ట్ సెంటెన్స్ కంటిన్యూస్ కదా. వైల్ we were playing cricket. While we were playing cricket, it rained. It rained. Is that clear? Next, let's go to the third one. Ads వచ్చినప్పుడు గీత ఛానల్ చేంజ్ చేస్తుంది. ఓకేనా? యాడ్స్ వచ్చినప్పుడు అంటే ఆల్రెడీ వెన్ అని తెలుసు. అయితే ఇది పాస్టా, ప్రెజెంట్, ఫ్యూచరా? యాడ్స్ వచ్చినప్పుడు గీత ఛానల్ మారుస్తుంది, ఎప్పుడు మార్చేస్తుంది. చెప్పాను ఇందాక, మనం అందరం అంతే కాబట్టి అది ఎప్పుడు జరిగే పని. ప్రెజెంట్ అంటే 2 ప్రెజెంట్లోనే మాట్లాడాలి. ఓకేనా? వెన్ యాడ్స్ కమ్, యాడ్స్ అంటే ప్లూరల్ కదా. వెన్ యాడ్స్ కమ్, గీత చేంజెస్ ద ఛానల్. వెన్ యాడ్స్ కమ్, గీత చేంజెస్ ద ఛానల్. ఇస్ దట్ క్లియర్? నెక్స్ట్, నేను 10th ఫస్ట్ వచ్చినప్పుడు మా నాన్నగారు అందరికీ స్వీట్స్ పంచారు. వచ్చినప్పుడు వెన్ ఆల్రెడీ మనకు తెలుసు. పంచారు పాస్ట్ కాబట్టి 2 పాస్ట్లోనే చెప్పాలి. ఓకే, when I got first in the 10th class, when I got first in the 10th class, my father distributed sweets to everyone. My father distributed sweets to everyone. Next, fifth one. నేను కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు మొబైల్ యూజ్ చేయను. అయితే చేస్తున్నప్పుడు అంటే ఆల్రెడీ వైల్ అని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. మొబైల్ యూజ్ చేయను, ఇది ఎందుకు పాస్టా, ప్రెజెంటా, ఫ్యూచరా? ఎప్పుడు చేయను. నేను కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఎప్పుడు మొబైల్ యూజ్ చేయను కాబట్టి ప్రెజెంట్. సో 2 ప్రెజెంట్లో మాట్లాడాలి. అయితే వైల్ కాబట్టి కంటిన్యూస్ కదా ఫస్ట్ సెంటెన్స్. while I'm driving car, while I'm driving car, I don't use mobile. while I'm driving car, I don't use mobile. రైట్? నెక్స్ట్ 6th one చూడు. మా మదరు కూరగాయలు తరుగుతున్నప్పుడు వేలు కట్ చేసుకున్నారు. మా మదరు కూరగాయలు తరుగుతున్నప్పుడు వేలు కట్ చేసుకున్నారు. తరుగుతూ ఉన్నప్పుడు ఆల్రెడీ వైల్ అని తెలుసు. కట్ చేసుకున్నారు అయిపోయింది పాస్ట్ కాబట్టి 2 పాస్ట్లో చెప్పాలి.
while my mother was chopping vegetables. While my mother was chopping vegetables, ఓకే, షీ కట్ హెర్ ఫింగర్. కట్కి V2 కూడా కట్ అనండి, కట్ కట్ కట్. వైల్ మై మదర్ వాస్ చాపింగ్ వెజిటేబుల్స్, షీ కట్ హెర్ ఫింగర్. షీ కట్ హెర్ ఫింగర్. అయితే ఇక్కడ ఈ రెండు సెంటెన్స్లో ఒకసారి చూడండి. నేను కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు మొబైల్ యూజ్ చేయను అంటే కార్ డ్రైవ్ చేసేది నేనే, ఓకేనా, మొబైల్ యూజ్ చేసేది కూడా నేనే. అంటే ఇక్కడ రెండు సబ్జెక్ట్స్, అంటే ఫస్ట్ సెంటెన్స్లో అండ్ సెకండ్ సెంటెన్స్లో సబ్జెక్ట్ ఎవరండి? నేనే, సింగిల్ సబ్జెక్ట్. అలాగే ఇక్కడ చూడండి, మా మదర్ కూరగాయలు తరుగుతున్నప్పుడు వేలు కట్ చేసుకున్నారు. ఇక్కడ కూరగాయలు తరిగేది మా మదరే, వేలు కట్ చేసుకుంది కూడా మా మదరే. అంటే రెండు సెంటెన్స్లోనూ కూడా సబ్జెక్ట్ సేమ్. అంటే 5 and 6 సెంటెన్సెస్ అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ రెండు సెంటెన్సులు కలుపుతున్నాం కాబట్టి రెండు సెంటెన్సెస్లో కూడా సబ్జెక్ట్ సేమ్. అవునా? ఇది గుర్తుపెట్టుకోండి. అది ఇక్కడ చూడండి, నేను 10th ఫస్ట్ వచ్చినప్పుడు మా నాన్నగారు అందరికీ స్వీట్స్ పంచారు. ఫస్ట్ వచ్చింది నేను, స్వీట్స్ పంచింది మా నాన్నగారు. అంటే ఒక సెంటెన్స్లో సబ్జెక్ట్ నేను, ఒక సెంటెన్స్లో సబ్జెక్ట్ మా నాన్నగారు కదా. ఇదంతా మళ్ళీ ఎందుకు చెప్తున్నారు సార్, కన్ఫ్యూజ్ చేస్తారంటే కన్ఫ్యూషన్ ఏం లేదు, ఓకేనా. యాజ్ పర్ రూల్ రెండు సెంటెన్స్లు మాట్లాడేటప్పుడు పాస్ట్ ప్లస్ పాస్ట్, ప్రెజెంట్ ప్లస్ ప్రెజెంట్, ప్రెజెంట్ ప్లస్ ఫ్యూచర్. పాస్ట్ అయితే రెండు పాస్ట్లో మాట్లాడాలి, ప్రెజెంట్ అయితే రెండు ప్రెజెంట్లో మాట్లాడాలి, ఫ్యూచర్ అయితే రెండు ఫ్యూచర్లో మాట్లాడాలి. ఇది కామన్ రూల్. కానీ మీరు వైల్ యూజ్ చేసేటప్పుడు, ఓకేనా, రెండు సబ్జెక్ట్స్ సేమ్ అయితే రెండు విడివిడి సెంటెన్స్లు చెప్పాల్సిన అవసరం లేకుండా ఇక్కడ చూడండి, వైల్ ప్లస్ V4, వైల్ ప్లస్ డైరెక్ట్గా వర్బ్ 4 పెట్టేయచ్చు అనమాట. అంటే ఎలా అంటే చెప్తాను చూడండి. నేను కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు మొబైల్ యూజ్ చేయను అంటే మనం సెంటెన్స్ ఎలా చెప్పుకున్నాం? వైల్ ఐఎమ్ డ్రైవింగ్ కార్, వైల్ ఐఎమ్ డ్రైవింగ్ కార్ ఐ డోంట్ యూజ్ మొబైల్. రెండు సార్లు ఐ అని చెప్పాను. వైల్ ఐఎమ్ డ్రైవింగ్ కార్ ఐ డోంట్ యూజ్ మొబైల్. రెండు సెంటెన్సులు చెప్పావు. నేనేమంటానంటే రెండు సబ్జెక్టులు ఒకళ్ళైనప్పుడు వైల్ ప్లస్ V4 పెడదాం. వైల్ డ్రైవింగ్ కార్ ఐ డోంట్ యూజ్ మొబైల్. సింపుల్ అనమాట. వైల్ డ్రైవింగ్ కార్ ఐ డోంట్ యూజ్ మొబైల్. రెండు సార్లు వైల్ ఐఎమ్ డ్రైవింగ్ ఐ డోంట్ యూజ్. రెండు సెంటెన్సులు డివైడ్ చేయకుండా సింపుల్గా ఏం చేద్దాం, రెండు సబ్జెక్ట్స్ ఒక్కళ్ళే అయినప్పుడు మాత్రం వైల్ పక్కన డైరెక్ట్గా V4 వాడేసుకోవచ్చు. వైల్ డ్రైవింగ్ కార్ ఐ డోంట్ యూజ్ మొబైల్. డిడ్ యు గెట్ మై పాయింట్ నౌ? ఇక్కడ కూడా చూడండి, మా మదర్ కూరగాయలు తరుగుతున్నప్పుడు వేలు కట్ చేసుకున్నారు. నేను ఇందాక ఎలా చెప్పాను? వైల్ మై మదర్ వాజ్ కటింగ్ వెజిటేబుల్స్ లేదా చాపింగ్ వెజిటేబుల్స్, వైల్ మై మదర్ వాజ్ చాపింగ్ వెజిటేబుల్స్ షీ కట్ హెర్ ఫింగర్. మదర్ పెట్టాను, షీ పెట్టాను, అంటే రెండు విడివిడి సెంటెన్సులు చెప్పాను. రెండు సబ్జెక్ట్స్ ఆవిడే కదా, డైరెక్ట్గా వైల్ V4 వాడేద్దాం. వైల్ కటింగ్ వెజిటేబుల్స్, వైల్ కటింగ్ వెజిటేబుల్స్ షీ కట్ హెర్ ఫింగర్. సెకండ్ సెంటెన్స్ పాస్ట్లో ఉన్నా, ప్రెజెంట్లో ఉన్నా, ఫ్యూచర్లో ఉన్నా, ఇంక ఫస్ట్ సెంటెన్స్ దేంట్లో ఉండాలి అనే రూల్ లేదు ఇక్కడ, ఓకేనా. ఇక్కడ మనం ఏమనుకున్నాం, సెకండ్ సెంటెన్స్ పాస్ట్లో ఉంటే ఫస్ట్ సెంటెన్స్ కూడా పాస్ట్లో ఉండాలి, సెకండ్ సెంటెన్స్ ప్రెజెంట్లో ఉంటే ఫస్ట్ సెంటెన్స్ కూడా ప్రెజెంట్లో ఉండాలి, ఇది సెకండ్ సెంటెన్స్ ఫ్యూచర్ అయినప్పటికీ కూడా ఫస్ట్ సెంటెన్స్ ప్రెజెంట్లో ఉండాలి. ఈ రూల్స్ పెట్టుకున్నాం. అదే రెండు సబ్జెక్ట్స్ సేమ్ అయినప్పుడు వైల్లో ఫస్ట్ సెంటెన్స్ పాస్టా, ప్రెజెంటా, ఫ్యూచర్ సంబంధం లేదు. సెకండ్ సెంటెన్స్ దేంట్లో ఉన్న వైల్ ప్లస్ V4 పెట్టేసుకుంటే అయిపోతుంది అనమాట. వైల్ ఈటింగ్, ఓకేనా. వైల్ ఈటింగ్ ఐ వాచ్ టీవీ. నేను తింటున్నప్పుడు టీవీ చూస్తాను. వైల్ ఈటింగ్ ఎవ్రీవన్ వాచెస్ మొబైల్. తింటున్నప్పుడు అందరూ మొబైల్ చూస్తూ ఉంటారు. ఎందుకని? తినేది వాళ్ళే, మొబైల్ చూసేది వాళ్ళే కాబట్టి. ఇలా సో సింపుల్ అనమాట అండి, ఓకేనా. కంజంక్షన్స్ ఆర్ వెరీ ఈజీ, ఓకే. ఇంకా ఇంకొక రెండు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ఈ రెండు కామెంట్ సెక్షన్లో మీరు ఆన్సర్ చేయండి. అర్థమైంది కదా? సో వెన్ వైల్ కంజంక్షన్స్ ఎంత ఈజీగా యూజ్ చేయొచ్చు అనేది, ఓకే. సో మా క్లాసెస్ అన్నీ కూడా ఎంత నీట్గా ఉంటాయండి. కొంచెం మీకు ఫస్ట్లో చెప్పినట్టు మీరు ఫోకస్ చేయగలిగితే కనుక యూ కెన్ అండర్స్టాండ్ వెరీ ఈజీలీ అండ్ యూ కెన్ స్పీక్ ఇంగ్లీష్ టు. సో మనకి యూట్యూబ్ క్లాసెస్తో పాటుగా ఏంటంటే మనకి వైజాగ్లో ఇన్స్టిట్యూట్ ఉంది. సో మేము ఆఫ్లైన్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం ఫర్ ద పాస్ట్ 10 years. అండ్ ఆల్సో వీ టేక్ లైవ్ ఆన్లైన్ క్లాసెస్, జూమ్ క్లాసెస్. ఆన్లైన్ క్లాసెస్ అంటే మీరు అనుకోవచ్చు అందరిలాగా ఏంటంటే ఒక 50 మందిని 100 మందిని పెట్టేసి వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు, మనం వినుకుంటూ పోతాం, మనకి మాట్లాడే అవకాశం కూడా ఉండదు చాలా ఆన్లైన్ క్లాసెస్లో. జస్ట్ మీకు ఏదైనా డౌట్ ఉంటే జస్ట్ మన హ్యాండ్ రైజ్ చేస్తే వాళ్ళు మనకి ఏంటంటే టెక్స్ట్ చేయడానికి ఛాన్స్ ఇస్తారు. బట్ సో మన క్లాసెస్ అలా ఉండవండి, కంప్లీట్గా ఏంటంటే లైవ్ క్లాసెస్. ఇప్పుడు ఆఫ్లైన్ క్లాసెస్లో మీకు ఏదైనా డౌట్ వస్తే ఇమీడియట్గా ఎలా అడుగుతారో, ఆన్లైన్ క్లాసెస్లో కూడా ఏంటంటే
ఒక బ్యాచ్కి 5 to 6 మెంబర్స్ని మాత్రమే తీసుకుంటాం. ఆ ఉన్న టైంలో నేనెంత మాట్లాడతానో మీతో కూడా అంతే మాట్లాడిస్తాను. సో డే 3 నుంచి కూడా ఫస్ట్ 2 డేస్ జస్ట్ బేసిక్స్ చెప్పి డే 3 నుంచి కూడా మీతోనే చిన్న చిన్నగా సెంటెన్సెస్ మాట్లాడిస్తూ ఉంటాం అనమాట. ఓన్లీ 5 మెంబర్స్ బ్యాచ్ ఆర్ 6 మెంబర్స్ అంతే, హైయెస్ట్ 6 మెంబర్స్. ఎందుకంటే అంతకుమించి మేము ఎక్కువ తీసుకోం. ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే స్పోకెన్ ఇంగ్లీష్ అంటే మేము క్లాస్ చెప్పడం మీరు వింటాం కాదు, యాక్చువల్గా మీరు మాట్లాడాలి. సో జూమ్ క్లాసెస్ ఉంటాయి, లైవ్ ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయండి. సార్ నేను రోజు ఒక పర్టికులర్ టైంకి అటెండ్ అవ్వలేను, కానీ నాకు ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఉందనుకున్న వాళ్ళకి మనకి రికార్డెడ్ క్లాసెస్ కూడా ఉన్నాయండి. రికార్డెడ్ క్లాసెస్ కూడా మీరు మిగతా ఏ రికార్డెడ్ క్లాస్తో కంపేర్ చేసుకున్నా కూడా మనకి ఒక 2-3 డెమో క్లాసెస్ ఉన్నాయి, చూడొచ్చు. ఓకేనా? మనకి ఫ్లూయెంట్ స్పోకెన్ ఇంగ్లీష్ యాప్ ప్లే స్టోర్లో ఉంది, అలాగే ఐఫోన్ వాళ్ళ యూజర్స్కి యాప్ స్టోర్లో కూడా ఉంది. తెలుగు టు ఇంగ్లీష్ ఈజీ అని ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేసాము. ఆల్మోస్ట్ ఒక 75 డేస్ క్లాసెస్ ఉన్నాయి. కానీ 75 డేస్తో పాటు దానికి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్ చెప్పిన తర్వాత ఇప్పుడు ఈ క్లాస్ చెప్పాను, ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఏం చేయాలి అనేది కూడా క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దేంతో ప్రాక్టీస్ చేయాలి కూడా అక్కడంతా మీకు ఇస్తాం. యాజ్ వెల్ ఇలా నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇస్తాం ట్రాన్స్లేట్ చేయడానికి. దాంతోపాటు మళ్ళీ మీరు ఇదంతా విన్న తర్వాత ప్రాక్టీస్ చేసిన తర్వాత ఒక టెస్ట్ కూడా ఇస్తాం అనమాట, కింద ఉంటుంది క్లియర్గా. అంటే ఏ క్లాస్కి ఆ క్లాస్ కానీ సెపరేట్గా ఆల్మోస్ట్ ఒక 154 or 153 ఫైల్స్ ఇచ్చాం అనమాట. అంటే నాకు ఇంగ్లీష్ కావాలి, కానీ నేను ఆఫ్లైన్కి రావడానికి నాది వైజాగ్ కాదు, కొన్ని ఆన్లైన్ అటెండ్ అవుదామన్నా నేను రోజు ఒక టైంలో అటెండ్ అవ్వలేనండి, నాకు కుదరదు, కానీ నేను ఇంగ్లీష్ మాట్లాడాలన్న వాళ్ళకి, అలాంటి వాళ్ళ కోసం కూడా ఏంటంటే ఒక బెస్ట్ ఆపర్చునిటీ ఏంటంటే మన యాప్. ఓకే, సో ఇఫ్ ఎనీబడి ఈజ్ ఇంట్రెస్టెడ్ జస్ట్ ఫాలో దెమ్, సార్ చూడండి. ఓకేనా? ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక యూ కెన్ డైరెక్ట్లీ కాంటాక్ట్ మీ. ఐఎమ్ Satya Ankam Reddy. My number is 756992288. And save my contact number and just ping me hi on WhatsApp. I'll send you regular updates. Okay? Next class lo malli kalusukundaam. Until then, తెలుసుగా ఏం చేయాలో కీప్ ప్రాక్టీసింగ్.